డియర్ స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్ హిందీ కణకణక అధికారి ఈ పాఠం చూద్దాం. ఇది ఒక పద్యభాగం. పద్యభాగం ఎలా చదవాలో ఇంతకుముందు కొన్ని పద్యాలు చెప్పాను మీకు. బరస్తే బాధలు వీటిలో చెప్పాను. పద్యాన్ని ఎప్పుడైనా సరే మనం చదవటం కాకుండా ఒక పాటలాగా పాడుకుంటూ చదువుకోవాలి. ఈ పద్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే కణకణక అధికారి. కణ్ ఈ భూమి మీద ప్రతి కణము యొక్క అధికారి ఎవరు? ప్రతి కణానికి అధికారి ఎవరు? సపోజ్ మనము ఆహారం లేకపోతే బతకలేము. ఆహారము మనం తినేటప్పుడు ఒకసారి దాని కారకులు ఎవరు? ఆ ఆహారం మనకి రావడానికి కారకులు ఎవరు? రైతు. ఇంకా ఒక పొలానికి ఓనర్ని రైతు అంటాం. ఆ రైతు ఒక్కడే చేయగలడా? కూలీలు అంటే శ్రామికులు. వాళ్ళు లేకుండా ఎంత పెద్ద ధనవంతుడైనా సరే రైతు ఆహారాన్ని పండించలేడు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, మంచి జమీందారు ఉన్నాడు. ఆయన ఇల్లు, ఆయన దగ్గర ఎన్నో కోట్లు ఉంటాయి. ఆయన ఇల్లు ఆయన ఒక్కడే కట్టుకోగలడా? ఎవరు కావాలి? కూలీలు, శ్రామికులు కావాలి. కాబట్టి ప్రతి కణానికి, ప్రతి దానికి అధికారి శ్రామికుడు. ఈ పాఠంలో చెప్పదలుచుకుంది ఇది. దీన్ని రాసిన ఆయన డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్. ఈయనకి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే దేశం మొత్తం మీద ఒకళ్ళకే వస్తుంది సాహిత్యంలో. మన టెక్స్ట్ బుక్లో ఇద్దరున్నారు జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చినాడు. ఫస్ట్ పాఠంలో ప్రేమ్చంద్కి రాలేదు. ఫస్ట్ పాఠంలో బరస్తే బాధలు రాసిన సుమిత్రానందన్ పంత్ గారికి వచ్చింది. మళ్ళీ రామ్ధారి సింహ్ దినకర్ గారికి వచ్చింది. సుమిత్రానందన్ పంత్ గారికి ఏది రాస్తే వచ్చింది? సుమిత్రానందన్ పంత్కి చిదంబర దానికి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. ఊర్వశి అనేది రాసింది రామ్ధారి సింహ్ దినకర్. ఆయనకి ఊర్వశికి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. ఈ రెండు కూడా అడుగుతుంటారు. ఇప్పుడు మనం ఈ పాఠం చూస్తే ఈ ఫస్ట్ పేజీలో ఉన్ముఖీకరణ్, విధా విశేష్ ఇవన్నీ ఉంటాయి. వీటిని లైట్గా మనం చూద్దాం. విధా విశేష్ ఈ పాఠం దేంట్లో నుంచి తీసుకున్నారనేది దీంట్లో ఉంది. దేంట్లో నుంచి? కురుక్షేత్ర అనే గ్రంథంలో నుంచి తీసుకున్నారు. ఈ పాఠం దేని నుంచి తీసుకున్నారు? కురుక్షేత్రం. నెక్స్ట్ కవి పరిచయం. రామ్ధారి సింహ్ దినకర్ ఏ కవి గురించి అయినా సరే జన్మ, మృత్యు, ఆయనకి ఏదైనా ఉపాధి అంటే అవార్డు ఉంటే అది ఆయనకి యొక్క ముఖ్య రచనలు. ఈ 4-5 విషయాలు గుర్తుపెట్టుకుంటే కవి గురించి ఒక ప్రశ్న అడుగుతారు. కవి గురించి రాయమని. మీకు ఆ కవి గురించి ఏమైనా గుర్తు లేకపోయినా, అప్పుడు రాయడానికి వీలు కాకపోయినా వెంటనే మీరు గుర్తుపెట్టుకుంటే సార్ ఈ 4 పాయింట్లు 5 పాయింట్లు రాయండి. ఈయన సంగతి చూస్తే इनका जन्म सन 1908 में, इनकी मृत्यु 1974 में हुई. ఈయన్ని రాష్ట్ర కవి అంటారు. జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఏది రాస్తే వచ్చింది? ఊర్వశి. మరి ఈ ప్రముఖ రచన రేణుక. ఇంకా ఉన్నాయి అక్కడ, అదే చదువుకోండి. ఇప్పుడు మనం రెండో పేజీలో చూడండి. నెక్స్ట్ విషయ ప్రవేశ్.
దీంట్లో ఈ పద్యంలో మొత్తం సారాంశము ఈ 2-3 లైన్లో చెప్పారు. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. మెహనత్ అంటే శ్రమ, శారీరక శ్రమ. మెహనత్ హీ సఫలత, మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. కుంజీ అంటే కీ, తాళం చెవి. మెహనత్ అనేది ఉంటేనే మనము సఫలతలోకి వెళ్తాం. అంటే ఏదైనా ఒక గదిలోకి వెళ్ళాలంటే మనం ఏం కావాలి? కీ కావాలి. కీ లేకపోతే ఆ గదిలోకి వెళ్ళలేం. అట్లాగే మెహనత్ అనేది కనుక లేకపోతే సఫలత అనే దాంట్లోకి మీరు వెళ్ళలేరు. అంటే మీరు ఏదైనా సాధించాలంటే ఒక మంచి ఉద్యోగం సాధించాలి, దానికి మీకు ఒక తాళం కావాలి, అంటే ఒక ఇంపార్టెంట్ సాధనం కావాలి. సాధించాలంటే ఏం కావాలి? ఇప్పుడు మీకు మెహనత్. మెహనత్ అంటే శ్రమ. ఇదే దీంట్లో ముఖ్యంగా చెప్పబడింది. పద్యం చదువుతాం చూడండి. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख हुई हुई पृथ्वी विनीत नभतल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. इట్లా పాడాలి మీరు కూడా. ఏక మనుజ, మనుజ్ అంటే మనుష్య. సంచిత్ కర్త, సంచిత్ కర్ణ అంటే జమాకరణ, సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం. అర్థ అర్థం అంటే అర్థము, మీనింగ్ అది కాదు. అర్థం అంటే సంపద. వెల్త్. ఆర్థిక శాస్త్రము తెలుసా మీకు? అర్థశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, ఇది అర్థం అంటే. అర్థ పాపకే బల్సే. అర్థ అంటే సంపద, పాపకే బల్సే సంచిత్ కర్త. పాపము యొక్క బలముతో, అంటే పాపము చేత, పాపము చేసి డబ్బులు సంపాదించుకుంటారు చాలామంది. ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది, నిజాయితీగా సంపాదించిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ తొందరగా డబ్బులు రావాలి, అక్రమాలు చేసి, కుట్రలు చేసి, మోసాలు చేసి ఎంతోమంది కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ కాకపోయినా కొంతమంది. అలాంటి వాళ్ళు దేని ద్వారా సంపాదించారు సంపద? పాపము ద్వారా. కొంతమంది పాపం ద్వారా సంపాదిస్తే భోగుతా ఉసే దోసరా, భోగుతా అంటే అనుభవించడం, ఉసే అంటే ఆ సంపదను, దోసరా అంటే ఇంకొక వ్యక్తి. దోసరా అంటే రెండవ కాకుండా ఇక్కడ ఇంకొక వ్యక్తి అని దాన్ని అనుభవిస్తున్నారు. ఏమని? భాగ్యవాదకే చలసే. భాగ్య అంటే భాగ్యం. భాగ్యం అంటే తెలుగులో భాగ్యము అంటే సంపద అనుకుంటాం, కానీ భాగ్యం అంటే అదృష్టము అన్నారు. హిందీలో భాగ్యం. భాగ్యవాన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. భాగ్యవాద్ అంటే భాగ్యవాదము. అదృష్టవాదము అంటే అదృష్టవాదము. అదృష్టం ఉంటే వాడికి డబ్బులు వచ్చినాయి, అదృష్టం వల్ల వచ్చినాయి అని అనుకోవడం. డబ్బులు వేరే వాడు సంపాదించినవి మనం అనుభవిస్తూ ఉండి అదృష్టం వల్ల వచ్చింది అనుకుంటాం. కష్టపడకుండా సోమరిగా ఉంటాం. సోమరిగా ఉండి డబ్బులు వేరే వాడు సంపాదించి మనము అనుభవిస్తూ ఉంటాం.
గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇచ్చింది అనుకోండి, మనకి గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తే మనకి పని చేయాలనిపించదు. అన్ని రకాల ప్రజలకి, అన్ని రకాల వయసు వాళ్ళకి డబ్బులు ఫ్రీగా ఇచ్చారనుకోండి, ఇంక పని చేయలేము. డబ్బులు వస్తున్నాయి అన్నట్టు అనుకుంటాం. అటు కాకుండా ఏదన్నా పని చేయాల్సి వచ్చింది, చిన్నగా కష్టపడి పని చేయడం నేర్చుకుంటాడు, ఆ కష్టం విలువ తెలుసుకుంటాడు, అప్పుడు వాడు మంచి పౌరుడుగా స్థిరపడతాడు. అటు కాకుండా కొంతమంది వేరే వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని అనుభవిస్తూ ఉంటారు. నర సమాజిక భాగ్య ఏక హై, వహ శ్రమ్ వహ భుజబల హై. నర సమాజిక, ఈ నర సమాజం అంటే ఈ సమాజం మొత్తంలో భాగ్యం ఏమిటి? నర సమాజం యొక్క భాగ్యము అంటే అదృష్టం ఏమిటి? శ్రమ. శ్రమ. భుజబల్. భుజబల్ అంటే బలం, శరీరం యొక్క బలం, భుజబలం. ఇది చాలా అదృష్టవంతమైన విషయం ప్రజలకు. శరీరం కనుక బలంగా ఉందనుకోండి, ఏదైనా చేయగలం నమ్మకం ఉంటుంది. జిస్కే సమ్ముఖ ఝుకి హుయి. ఈ శ్రమ ముందు, సమ్ముఖ్ అంటే ముందు, ఝుకి హుయి, ఝుకన అంటే తల వంచటం, ఝుకి హుయి పృథ్వీ. పృథ్వీ వినీత నభతల హై. భూమి ముందు నభతలంటే ఆకాశం. నభ అంటే ఆకాశం. ఈ నభతల వినీత హై. వినీత్ అంటే తల వంచింది అని. భూమి ముందు తల వంచాలంటే ఆకాశం ఎక్కడో ఎత్తులో ఉంటుంది, అది ఎప్పుడు హైలో ఉంటుంది కాబట్టి తల వంచదు. కానీ ఈ శ్రమ అనేది ఉండటం వల్ల ఈ శ్రమ ముందు ప్రపంచం అంతా కూడా తల వంచాల్సిందే. శ్రామికుడు అంటే అంత ఇంపార్టెంట్ అని చెప్పడం దీంట్లో. జిసనే శ్రమజల్ దియా. శ్రమజల్, శ్రమ చేయడం వల్ల వచ్చే జలం ఏమిటి? శ్రమ చేసినప్పుడు జలం అంటే ఎట్లా వస్తుంది? చెమట. శ్రమ చేసినప్పుడు చెమట వస్తుంది. శ్రమ చేసిన బాగా కష్టపడి చదివితే కొంచెం అలసట వస్తుంది, కానీ మీకు తెలియదు. ఎందుకని? శ్రమ చేసి చదవరు కాబట్టి. చదవకుండా పరీక్షలప్పుడు ముందోడో వెనకూడో చూపిస్తే బాగుండనే ఉద్దేశంలో ఉంటారు. లేదంటే పలానా ప్రశ్నలు వస్తాయని అన్న డౌట్ వచ్చినప్పుడు ఆ ప్రశ్నల్ని కాగితం మీద నీట్గా రాస్తారు. నోట్స్ కూడా నీట్గా రాయరు. కాపీ ఎంత బాగా రాస్తారు, ఇంత చిన్న కాగితం మీద 5-6 క్వశ్చన్లు రాయగలుగుతారు. చిన్న చిన్న అక్షరాలతో నీట్గా, చాలా శ్రద్ధగా, చాలా చక్కగా, చాలా శ్రమ పడతారు దానికి మాత్రం. ఈ శ్రమలో కొంచెం భాగం కనుక మీరు చదవడానికి శ్రమ చేశారనుకోండి, ధైర్యంగా రాయగలుగుతారు పరీక్షలు. కానీ ఇటువంటి తప్పించుకునే పనులు, అన్యాయాలు, లేకపోతే ఇటువంటి ఈ పనులు చేయడానికి మాత్రం మీరు శ్రమ పడుతున్నారు. కానీ నిజాయితీగా పాస్ అవుదాం అనే దానికి మీరు శ్రమ పడకపోవడం వల్ల మీకు శ్రమ విలువ తెలియటం లేదు. ఎదుటోడు చూపిస్తాడులే, పక్కనోడు చూపిస్తాడులే అని మీరు చదవకుండా రావడం జరుగుతుంది. అందువల్ల చాలామంది మంచి మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. కానీ ఈయన చెప్పేది అది కాదు. జిసనే శ్రమజల దియా. ఎవరైతే చెమటోడ్చి పనిచేస్తున్నారో, ఉసే పీచే మత్ రహ జానే దో. పీచే రహనా అంటే వెనక్కి పెట్టడం, మనం వాళ్ళని తక్కువగా చూడటం, వాళ్ళని వదిలేయటం, అటు చేయకూడదు. శ్రమ చేసిన వాడిని మన దగ్గర పని చేయించుకున్నాం, కూలీ ఇచ్చాం, ఇంకా మళ్ళీ మర్చిపోకూడదు. ఎప్పుడైనా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మనం సహాయం చేయాలి. పీచే మత్ రహ జానే దో. వాళ్ళని వెనకబడేటట్టు ఉండనీయబాకండి. విజీత ప్రకృతి సే పహలే ఉసుకో సుఖ పానే దో. విజీత ప్రకృతి సే అంటే ప్రకృతి, విజీత్ అంటే విజయం సాధించడం. ఈ ప్రకృతి ఎదురుగా ఉసుకో సుఖ పానేదో. ఈ ప్రకృతిలో వచ్చే సుఖాలు మనతో పాటు వాళ్ళకు కూడా వచ్చినట్టు చెయ్యాలి. జో కుచ్ న్యస్త ప్రకృతి మే హై. ఏదైతే ఈ ప్రకృతిలో
న్యస్త అంటే ఏదైతే ఈ ప్రకృతిలో తక్కువ ఉన్నదో అది మనుజ మాత్రగా ధనహై. మనుషు మాత్రం ధన్ అంటే మనుషులకి ఉండే ధనం దానికి తక్కువ విలువ కలదు. ధర్మరాజు ఉసకే కణకణక అధికారి జనజనహై. ధర్మరాజు అని అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ పద్యము ఎవరు మాట్లాడుతున్నట్టు? భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. కణకణక అధికారి జనజనహై. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ కణకణక అధికారి, ప్రతి కణం యొక్క అధికారి. అంటే ఏ ఒక్క రాజుగారో ఏ ఒక్క జమీందారో కాదు, ఈ ప్రపంచంలో ఉన్న వాటిని అనుభవించడానికి అర్హత ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తికి సమాన అధికారం ఉన్నది అని చెప్పదలుచుకున్నాడు. ఈ విధంగా రామధారి సింహ దినకర్ సమాజంలో ఉన్న అసమానతలు, ధనవంతులు పేదలుగా ఎక్కువగా తేడా ఉండటం, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ పద్యం రాశాడు. అందరికీ సమాన అధికారాలు ఉండాలని రాశాడు. ఈ పద్యంలో ఇప్పుడు మీరు మీనింగ్ అంతా తెలుసుకున్నారు. నెక్స్ట్ దీంట్లో ఉన్న మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.